అందరికీ నమస్తే, వెల్కమ్ టు ద సేవక్ మీడియా. మొహరం కోసం ఏర్పాటు చేసినటువంటి జెండాలు శివాలయం వద్ద అలాగే ఉంచడంతో తీవ్ర వివాదానికి, తీవ్ర ఘర్షణకి దారితీసినటువంటి సంఘటన జరిగింది. ఈ దారుణమైనటువంటి సంఘటనలో ముగ్గురు హిందూ యువకులు ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా హిందూ సమాజాన్ని కలిసివేస్తుంది. నేపాల్ భారత్ సరిహద్దులోని సున్సారి జిల్లాలోని కుప్తన్గంజ్ గ్రామంలో ఈ దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. నయా హటియా బజార్ లోని శివాలయం వద్ద మొహర్రం వేడుకల కొరకు ముస్లిం వర్గం జెండాలను ఏర్పాటు చేసింది. ఆ సందర్భంలో శివాలయ పరిధిలో 40-50 వరకు మొహర్రం జెండాలని ఏర్పాటు చేశారు. స్థానిక శివాలయం వద్ద మొహర్రం వేడుకల కొరకు ఏర్పాటు చేసినటువంటి జెండాలు మొహర్రం వేడుకలు అయిపోయిన తర్వాత కూడా తీసివేయకపోవడంతో ఈ యొక్క ఘర్షణ చోటు చేసుకుంది. వాటిని అలాగే వదిలేశారని, వాటిని తొలగించాలని స్థానిక హిందువులు వార్డు కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు. అయినా కూడా ఆ జెండాలను తొలగించకపోవడం, అధికారుల నిర్లక్ష్యంతో స్థానికంగా తీవ్ర అసంతృప్తి నెలకొంది. జెండాలని తొలగించకపోవడంతో ఆగ్రహించినటువంటి స్థానికులు వాటిని తొలగించి హనుమాన్ జెండాలను ఏర్పాటు చేశారు. అదే రోజు రాత్రి బోల్బామ్ యాత్రకు సిద్ధమవుతున్నటువంటి యువకులు మైక్ సెట్ల ద్వారా పాటలు వేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఈ సందర్భంగా పోలీసులు జరిపినటువంటి కాల్పుల్లో ఓం ప్రకాష్, జయప్రకాష్, గణేష్ యాదవ్ అయినటువంటి ముగ్గురు హిందూ యువకులు పోలీసు కాల్పుల్లో మరణించారు. ఇలాంటి వాతావరణం ఏర్పడడానికి స్థానికమైనటువంటి అధికారులు స్పందించకపోవడమే ఈ రోజు ముగ్గురు హిందూ యువకుల మరణానికి అధికారులు కారణమయ్యారు. సకాలంలో ఆ జెండాలని తొలగించి ఉంటే, అధికారులు ముందే స్పందించి ఉంటే ముగ్గురు హిందూ యువకుల ప్రాణాలు దక్కేవని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.